హలో అండి, మీకోసం శ్రీపతి లలిత గారు రాసినటువంటి ఒక చక్కటి కథను వినిపించబోతున్నాను. అరవిందా, నాకు ఆఫీస్లో ఆలస్యం అవుతుంది. నువ్వు బ్యాంకులో డబ్బులు తీసుకుని కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు కట్టకూడదా? విజయ్ ఆఫీస్కు బయలుదేరుతూ అన్నాడు. అబ్బా, మీకెన్నిసార్లు చెప్పానండి, ఏదో ఇంట్లో వండి పెట్టేయమంటే చేస్తాను. ఈ పనులు నా వల్ల కాదు బాబు అంది భర్తకి టిఫిన్ బాక్స్ అందిస్తూ. డిగ్రీ చదివేందుకు సడన్గా నాకేదైనా అయితే ఇబ్బంది పడతావు. నేర్చుకోమంటే నేర్చుకోవు విసుక్కుంటూ అన్నాడు విజయ్. బయలుదేరేటప్పుడు ఇలాంటి అశుభం మాటలు వద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు, కోపంగా అంది అరవింద. విజయ్ ప్రభుత్వోద్యోగి, ఇంకా 6 నెలలు సర్వీస్ ఉంది. హిమాయత్ నగర్లోని ఇంటికి ఆఫీస్ దగ్గర అయ్యేసరికి కారున్న స్కూటర్ మీద వెళ్తాడు. ఆఫీస్ అయిన పావుగంటలో ఇంట్లో ఉంటాడు. విజయ్ అరవిందలకు 2 పిల్లలు. అమ్మాయి ప్రీతి, పెళ్ళై అమెరికాలో ఉంటుంది. అబ్బాయి విశాల్, కోడలు అనూహ్య 2 సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. కొండాపూర్లో ఫ్లాట్ కొనుక్కొని ఉంటున్నారు. రిటైర్ అయ్యాక కొంతకాలం ప్రీతి దగ్గరికి, ఆ తర్వాత పుణ్యక్షేత్రాలు చూడాలని ఊటీ, కులుమనాలి లాంటి హిల్ స్టేషన్లకి వెళ్ళాలని ఇలా రోజుకొక ప్లాన్ వేస్తూ రిటైర్మెంట్కి రోజులు లెక్క పెడుతున్నాడు విజయ్. అరవింద్కి ఇంటి పట్టున ఉండి రకరకాల వంటలు చేయటం, ఇల్లు చక్కగా పెట్టుకోవటం, శని ఆదివారాలు కొడుకు కోడలు వస్తే వాళ్ళకిష్టమైన వంటలు ప్యాక్ చేసి ఇవ్వటం మహా ఇష్టం. లోపలికి వచ్చిన అరవింద వంటింట్లో అన్నీ సర్దుకుంటుంటే బెల్ మోగింది. అబ్బా, ఈ నొకరు ఎప్పుడు ఏదో మర్చిపోతారు అనుకుంటూ తలుపు తీసేసరికి పక్కింటి జానకి కనిపించింది. ఆమె భర్త కూడా విజయ్ ఆఫీస్లోనే చేస్తాడు. ఇంత పొద్దున్నే దయగలిగిందా నా మీద, ఉండు కాఫీ తెస్తా అని వెళ్తుంటే, లేదరవిందా, చీర మార్చుకుండ్రా, మనం బయటికి వెళ్ళాలి అంది సీరియస్గా జానకి. బయటికా? విజయ్ చెప్పారా నన్ను తీసుకెళ్ళి బిల్లు కట్టించమని నవ్వుతూ అంది అరవింద. విజయ్కి చిన్న యాక్సిడెంట్ అయిందట, మా వారు ఫోన్ చేశారు, మనం హాస్పిటల్కి వెళ్ళాలి అన్న జానకి మాటలకి కూలబడింది అరవింద. అరవిందని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళేసరికి విశాల్, అనూహ్య ఏడుస్తూ చుట్టుకుపోయారు. అంతే, అరవింద్కి స్పృహ తప్పిపోయింది. స్పృహ వచ్చాక మతిపోయినట్లయింది. కార్యక్రమాలు అయ్యాక రావాల్సిన డబ్బుల కోసం, కట్టవలసిన బిల్లుల కోసం విశాల్ ఇన్సూరెన్సు, క్రెడిట్ కార్డ్, అకౌంట్లు ఏ వివరాలు అడిగినా అరవింద సమాధానం ఒకటే, నాకేమీ తెలీదు. ప్రీతి కోప్పడితే అనూహ్య విసుక్కుంది. డిగ్రీ వరకు చదివి ఏం లాభం, ఇవాళ రేపు అందరూ అన్నీ తెలుసుకోవాలి. నిజమే, విజయ్ ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖంగా నాకు అవసరం లేదు అని తీసిపారేసింది. ఇక్కడే ఉంటే కోలుకోవటం కష్టమని ప్రీతి తల్లిని 6 నెలల పాటు అమెరికా తీసుకువెళ్తానని ఏర్పాట్లు చేసి తీసుకువెళ్ళింది. వెళ్ళేటప్పుడు అన్నింటికి అవసరమని అరవింద దగ్గర నుంచి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నాడు విశాల్. ఇల్లు తాళం వేసి జానకి తాళం చెవులు ఇచ్చి మధ్య మధ్యలో శుభ్రం చేయించమని చెప్పింది అరవింద. ప్రీతికి అప్పుడప్పుడు తల్లి చేత ఫోన్ చేయించమని చెప్పింది జానకి. అరవింద వెళ్ళిన మొదట్లో 1-2 సార్లు ఫోన్ చేయించిందంతే. 4 నెలలు కాకుండానే వచ్చేస్తున్న తల్లిని తీసుకురావటానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు విశాల్. విమానం దిగిన అరవిందకి కొడుకు విశాల్ని చూడగానే ప్రేమ ముంచుకు వచ్చింది. ఎలా ఉన్నావు నాన్న, అనూహ్య రాలేదా, ఎలా ఉంది తను అంటూ కొడుకు చుట్టూ చేతులు వేసింది. అందరం బాగున్నామమ్మా, ప్రయాణం బాగా జరిగిందా అని లగేజ్ తీసుకుని కారులో పెట్టి తల్లి ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు. 4 నెలల తర్వాత రావడంతో ఊరిని కళ్ళ నిండా చూసుకుంటున్న అరవింద కారు ఆగేసరికి చుట్టూ చూసి, ఇదేంటి, ఎక్కడికి వచ్చాము అంది. ఆ ఏరియా హిమాయత్ నగర్ కాదు, కొండాపూర్ కూడా కాదు, అది అత్తాపూర్ ఏరియా. మా ఫ్రెండ్ ఫ్లాట్ అమ్మా, మన ఇంటికి రిపేర్ చేయించి రంగులు వేయిస్తున్నాను, అక్కడికి వెళ్ళటానికి టైం పడుతుంది అన్నాడు ముక్తసరిగా. ఇలా అయితే కొండాపూర్ వెళ్ళేవాళ్ళంగా, నువ్వు ఇంకా 2 నెలల తర్వాత వస్తావని అనుకున్నాం. ఏదో ముఖ్యమైన పని మీద మా బావమరిది భార్య ఆ ఇంట్లో ఉంటున్నారు. సడన్గా వాళ్ళని వెళ్ళమంటే బాగుండదు కదా, వాళ్ళుంటే నీకు ఫ్రీగా ఉండదు. అందుకే హిమాయత్ నగర్ నుంచి సామాన్లు ఇక్కడ తెచ్చాం. నీకు వంట సామాను, కూరలు అన్నీ ఉన్నాయి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నీకేమైనా కావాలంటే ఫోన్ చేయి, తెస్తాను. నీ ఫోన్ ఇదిగో, ఈ డబ్బులుంచు అని ఒక 5,000 చేతిలో పెట్టి మారు మాట లేకుండా వెళ్ళిపోయాడు విశాల్. హతాశురాలైంది అరవింద. అటు తమ ఇంటికి కాక, కొడుకు ఇంటికి కాక, ఎప్పుడూ చూడని ఏరియాలో తన్ని పెట్టాడు. ఇప్పుడే కదా విమానం దిగింది, కనీసం ఇంటికి తీసుకువెళ్ళి 2 రోజుల తర్వాత తేవటం కూడా కాదు. అసలు ఏమైంది, ఏం జరుగుతుంది? ప్రీతి తండ్రి ఆఫీస్ నుంచి రావాల్సిన డబ్బుల గురించి అడిగితే రాలేదన్నాడు. పెన్షన్ కూడా ఇంకా సెటిల్ అవ్వలేదు అన్నాడు. ఆలోచనలో లోపలికి వెళ్ళి
తను తెచ్చుకున్న బట్టల్లోంచి వేరేవి తీసి బాత్రూంలోనికి వెళ్ళి స్నానం చేసింది. ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్, కూరలు కనిపించాయి. కొన్ని సరుకుల ప్యాకెట్లు ఉన్నాయి. ఏమిటి జీవితం? ఏమవుతుంది? విజయ్ ఉన్నన్ని రోజులు తండ్రితో గట్టిగా మాట్లాడడానికి భయపడే విశాల్ ఇలా చేశాడేంటి? 6 నెలలు అమెరికాలో ఉందామనుకున్న తను జానకి ఫోన్తో ముందే వచ్చేసింది. ఇంతలో హ్యాండ్ బ్యాగ్లోని అమెరికా ఫోన్ మోగింది. ప్రీతి, అమ్మా నీ ఫోన్ రాలేదు, ఎంత కంగారు పడ్డామో తెలుసా? విశాల్కి చేస్తే చేరింది అన్నాడు అంది. జరిగిందంతా చెప్పింది అరవింద. సరే ఫోన్ పెట్టేయ్, నేను జానకి ఆంటీతో మాట్లాడి మళ్ళీ చేస్తాను అని ఒక అరగంటకి ఫోన్ చేసి తల్లికి ఏం చెయ్యాలో చెప్పింది. ప్రీతితో మాట్లాడాక అరవింద్కి కొంత ధైర్యం వచ్చింది. కొద్దిగా పెరిగన్నం తిని పడుకుంది. లేచేసరికి తెల్లారి 4. కాసేపు ఎక్కడ ఉన్నది అర్థమవలేదు. ఒకసారి జరిగింది మొత్తం గుర్తుకు తెచ్చుకుంది. ఒకసారి అమెరికా ఫోన్ చూసింది. ప్రీతి చాలా మెసేజ్లు పెట్టింది. కొన్ని ఫోన్ నెంబర్లు, కొన్ని పేర్లు, అడ్రస్లు పెట్టింది. విశాల్ తనకిచ్చిన ఫోన్కి మిస్డ్ కాల్ కానీ మెసేజ్ కానీ లేదు. తను త్వరపడకపోతే లాభం లేదనుకుని స్నానం, టిఫిన్ చేసి టైం చూస్తే 8 అయింది. పర్సులో డబ్బులు, 2 ఫోన్లు పెట్టుకుని తలుపు తాళం వేసి బయటికి వచ్చింది. ఎదురు ఫ్లాట్లో ఒక మధ్య వయస్కురాలు బయటికి వచ్చింది. పలకరింపుగా నవ్వి, ఈ ఫ్లాట్ కూడా మాదే, మీ అబ్బాయి చెప్పాడు అక్కడ ఫ్లాట్స్ అవటానికి 2 ఏళ్ళు పడుతుందని, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉంటారని అంది. తెలిసిన సంగతి అయినా అరవింద్కి షాక్ తగిలింది. అమాయకంగా ఉన్న తన్ని విశాల్ ఎంత మోసం చేస్తున్నాడు. అవునండి, ఈ ఏరియాకి రావాలంటే ఆటో వాళ్ళకి అడ్రస్ ఏం చెప్పాలి అడిగింది. కిందకి వెళ్ళి ఆటో ఎక్కి అడ్రస్ చెప్పింది. సరిగ్గా జానకి ఇంటి ముందు దిగింది. ఎప్పుడు వచ్చావు అంటూ జానకి నవ్వుతూ స్వాగతం చెప్పింది. నిన్ననే రామ్మోహన్ గారు ఉన్నారా ఇంట్లో అంటుండగానే జానకి భర్త బయటికి వచ్చారు. ఎలా ఉన్నారమ్మా అంటూ. అరవింద, ఇల్లు పడగొట్టి ఫ్లాట్స్ కట్టడానికి పర్మిషన్ కోసం బిల్డర్కి అప్లై చేశానని చెప్పి మీరిద్దరూ నాకు చాలా సాయం చేశారు. లేదంటే నా బ్రతుకు బజార్ను పడేది. చేతులు జోడించి అయోమయంగా చూస్తున్న ఆ ఇద్దరికి అసలు విషయం చెప్పింది. నేను ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా విశాల్ ఆ ఇల్లు డెవలప్మెంట్కి తన బావమతికిచ్చాడు. ఇద్దరూ చెరో 5 ఫ్లాట్స్ తీసుకుని అమ్ముకుందామనుకున్నారు. ఆ వార్త ప్రీతికి తెలిసి నన్ను వెంటనే పంపింది. అన్నీ మీతో ఇప్పుడు మాట్లాడుతుంది. లాయర్ని కూడా తనే కాంటాక్ట్ చేసింది. మీరు నాకు తోడు రండి, ఇంకా ఆఫీస్ డబ్బులు కూడా నాకే వచ్చేట్లు చేయండి. ఎంత మోసం! కొన్ని కాగితాల మీద మీ సంతకాలు కావాల్సి వచ్చి విజయ్కి రావాల్సిన డబ్బులు ఇంకా బ్యాంకులో వేయలేదు. పెన్షన్ మాత్రం సెటిల్ చేసి అకౌంట్లో వేస్తున్నాను. ఇంటి విషయం కూడా మీకు చెప్పి చేస్తున్నాను అన్నాడు విశాల్. తల్లికి ఇలా మోసం చేయటం ఏంటి? అంత డబ్బు మనిషి అయ్యాడా? రామ్మోహన్ బాధగా అన్నాడు. ఈలోగా ప్రీతి ఫోన్ చేసి రామ్మోహన్తో చెయ్యాల్సిన పనులు చెప్పింది. తప్పకుండా ప్రీతి, నా చేతనైన సాయం చేస్తాను అని రామ్మోహన్ మన ముందు లాయర్ దగ్గరికి వెళ్దాం అంటూ డ్రెస్ మార్చుకోవటానికి లోపలికి వెళ్ళాడు. ఇక్కడికి వచ్చే అరవింద, ఒక్కదానివి ఏముంటావు తెలియని స్థలంలో ఆదరంగా అంది జానకి. లేదు విశాల్, నేను వాణ్ణి నమ్మాను అనుకోవాలి. మీ ఇంటికి కాదు, కొద్ది నెలల్లో నా ఇంటికే వస్తాను స్థిరంగా అంది. విజయ్ ఎన్నోసార్లు చెప్పారు నన్ను ఫైనాన్స్ విషయాలు తెలుసుకోమని. నేనే పట్టించుకోలేదు. ఒక రకంగా అమెరికా వెళ్ళటం మంచిదైంది. ప్రీతి, అల్లుడు, ఇంకా అక్కడ ఫ్రెండ్స్ నాకెన్నో రకాలుగా ప్రపంచం గురించి, ఎలా మనం స్వంత వాళ్ళ చేతుల్లోనే మోసపోతామో అన్నీ చెప్పారు. బ్యాంక్, ఏటీఎం, క్రెడిట్ కార్డ్ వాడటం, ఫోన్తో డబ్బులు ఎలా తీసుకోవాలి అన్నవి ప్రీతి నేర్పించింది. ఆ జ్ఞానంతో నా ఇంటిని నేను దక్కించుకుంటాను ధైర్యంగా అంది అరవింద. రామ్మోహన్తో కలిసి ముందుగా లాయర్ దగ్గరికి, తర్వాత విజయ్ ఆఫీస్కి, బ్యాంక్కి వెళ్ళి అంతకుముందు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ చెల్లదని, రావాల్సిన పైకం తన ఖాతాలో వెయ్యాలని ఎక్కడికక్కడ అవసరమైన అర్జీలు ఇచ్చి వచ్చింది. బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకుని ముందటి ఏటీఎం కార్డ్ క్యాన్సిల్ చేసి కొత్తది తీసుకుంది. అమెరికా నుంచి తెచ్చిన ఫోన్కి కొత్త నెంబర్ తీసుకుంది. మధ్యలో జానకి వాళ్ళ ఇంట్లో భోజనం చేసిన మళ్ళీ లాయర్ దగ్గరికి వెళ్ళి ఇల్లు స్వాధీనానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. అదృష్టవశాత్తు మంచి రోజులు లేవని ఇల్లు ఇంకా పడగొట్టలేదు. చుట్టూ ప్లాస్టిక్ షీట్స్ వేసి ఉంచారు. సాయంత్రం మళ్ళీ ఫ్లాట్కి వెళ్ళింది అరవింద. తల్లి తెగ ఫోన్లు చేసి విసిగిస్తుంది అనుకున్న విశాల్ ఒక్క ఫోన్ కూడా చేయకపోవటంతో తల్లి ఇంటికి వచ్చాడు. ఏమీ ఎరగనట్లు మామూలుగా పలకరించింది. టీ తాగుతావా విశాల్? మన ఇంటికి ఏ రిపేర్లు చేయిస్తున్నావు? ఏ రంగులు వేయిస్తున్నావు? రేపు ఒకసారి వెళ్దామా? తత్తరపడ్డాడు. నిన్ననేగా వచ్చావు, రెస్ట్ తీసుకో. మీ బావమర్ది వెళ్ళాక 4 రోజులు కొండాపూర్లో ఉంటాను.
నాకిక్కడ కొత్త కదా, భయంగా ఉంది. తల్లి అమాయకపు మొహం చూసి జాలేసింది విశాల్కి. కానీ ఫ్లాట్స్ అమ్మితే వచ్చే డబ్బు గుర్తొచ్చి వాళ్ళు ఏదో పెద్ద పని మీద వచ్చారు, ఇంకో ఇల్లు తీసుకుని వెళ్తారు, అప్పుడు వద్దు గాని నేను వెళ్తాను హడావుడిగా లేచాడు. మర్నాడు లాయర్ అరవింద్తో కలిసి అధికారి దగ్గరికి వెళ్ళి అరవింద్కి తెలియకుండా ఆమె ఇంటిని పడగొట్టే ప్లాన్ చేస్తున్నారని 2007 సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద అది ఆపించి ఆమె ఇల్లు ఆమెకి అప్పగించాలని వినతి సమర్పించారు. ఇంటి తాళాలు తన దగ్గరే ఉన్నాయని డూప్లికేట్ జానకికి ఇస్తే తల్లి చెప్పిందని అబద్ధం చెప్పి విశాల్ అవి తీసుకున్నాడని అరవింద అసలు తాళాలు చూపించింది. అన్నీ వివరంగా చూసి ఏ చర్య తీసుకునేది చెప్తామని 1 వారం తర్వాత రమ్మని ఆఫీసర్ చెప్పారు. ఈ వారంలో అక్కడ పని మొదలు పెట్టకుండా చర్య తీసుకోండి అరవింద బ్రతిమలాడింది. వాళ్ళొకసారి పడగొడితే నేను మళ్ళీ కట్టుకోలేను, కంటనీరు పెట్టుకుంది. ఆమె బాధ చూడలేక ఆఫీసర్ ముందు ఆ ఇంటికి ప్రభుత్వం వారి ద్వారా సీల్ వేసి తర్వాత చర్య తీసుకుంటామని వచ్చి ఆ ఇంటికి సీల్ వేశారు. ఇలా వేశాక ఆ ఇల్లు ముట్టుకునే అధికారం ఎవరికీ లేదని చెప్పడంతో అరవింద ధైర్యంగా ఇంటికి వెళ్ళింది. మధ్యలో ఒకరోజు విశాల్ ఏమైనా కావాలా అని ఫోన్ చేశాడు. ఏమీ వద్దు, ఇంటి పనులు ఎంతవరకు వచ్చాయి, ఒకసారి నన్ను అక్కడ తీసుకువెళ్ళు అన్న తల్లి దగ్గరికి రాకుండా బిజీ అని చెప్పి తప్పించుకున్నాడు. 1 వారం తర్వాత ఆఫీసర్ ఇంటికి దగ్గరికి రమ్మన్నారని రామ్మోహన్ చెప్పాడు. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఆఫీసర్తో పాటు 1-2 ఉద్యోగులు, 1 పోలీస్ అధికారి, 1 పత్రిక వారు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఆ ఇల్లు అరవింద్కి చెందిందని, దాన్ని పడగొట్టడానికి ఆమె అనుమతి లేదని చెప్పి ఇల్లు అరవింద్కి అప్పచెప్పారు. అక్కడ ఫ్లాట్ కడదామనుకున్న బిల్డర్కి నోటీస్ పంపామని చెప్పారు. అరవింద సంతోషానికి హద్దులు లేవు. రామ్మోహన్ లారీ వాళ్ళని పిలిచి అరవింద సామాన్ తెమ్మన్నాడు. ఎలాగో అరవింద ప్యాకింగ్ చేయలేదు కనుక తేలికైంది. ఎదురింటి ఆవిడికి ఫ్లాట్ తాళాలు ఇచ్చి ఇల్లు ఖాళీ చేశామని చెప్పారు. మర్నాటికల్లా అరవింద ఇల్లంతా సర్దుకుని హాయిగా పడుకుంది. కాసేపటికి విశాల్ వస్తూనే కోపంగా, ఏంటి ఇల్లు ఎందుకు ఖాళీ చేశావు, ఇది పడగొట్టి ఫ్లాట్స్ కడదామని నేను మా బావమర్ది ప్లాన్ చేస్తే అంతా చెడగొట్టావు అన్నాడు. నువ్వెవడువరా ప్లాన్ చేయటానికి, ఇది నా ఇల్లు, మీ నాన్న నా పేరు మీద వీలు రాశారు, ఇప్పుడు నా ఇష్టం, ఇది ఉంచుకున్నా అమ్ముకున్నా నా ఇష్ట ప్రకారం చేయొచ్చు, నాకు నీ సాయం వద్దు, నీ డబ్బులు వద్దు, నేను అన్నీ సెటిల్ చేసుకున్నాను, నా అకౌంట్ ఆపరేట్ చేయడానికి నీకు అధికారం లేదు, నీ దగ్గర ఉన్న ఏ కార్డు పనిచేయదు, నాకు రావాల్సిన డబ్బులన్నీ నా అకౌంట్లో పడతాయి. కాళికాదేవిలా అరుస్తున్న తల్లిని చూసి నివ్వెరపోయాడు. అబ్బో, చాలా తెలివి తెచ్చుకున్నావు, ప్రీతి నేర్పించిందా ఇవన్నీ? ఇల్లు కాజేయటానికి ప్లాన్ చేస్తుంది ఉక్రోషంగా అన్నాడు. మీ నాన్న ఎన్నిసార్లు చెప్పినా తెలుసుకున్నందుకు ఇంత అనుభవించాను. అవును, తెలివి తెచ్చుకున్నాను, నాకు జ్ఞానోదయమైంది, నాకిప్పుడు అన్నీ తెలుసు, ఎవరు ఏ ప్లాన్ వేసినా సాగువు, నువ్వు మళ్ళీ గొడవ చేస్తే 2007 సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం నీ మీద కేసు వేస్తాను, అప్పుడు ఉద్యోగం పోయి ఓచలు లెక్క పెట్టాలి. ఇప్పుడు నీ పెళ్ళాం బావమర్ది ఏం చేస్తారో ప్లాన్ చేయమను, ఇంకోసారి వచ్చి బెదిరిస్తే పోలీసులను పిలుస్తాను, ఇక నాకు నీ మొహం చూపుకు అంటూ తలుపులు వేసింది. విశాల్ వెళ్ళగానే ఏడుస్తూ కూలబడిపోయింది అరవింద. భర్త ఉన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పినా అవని జ్ఞానోదయం ఆయన పోయాక జరిగింది. దేవుడి దయ వల్ల కూతురు జానకి వాళ్ళు తన పక్షాన ఉన్నారు, లేదంటే తన గతి అధోగతే. ఆలస్యంగానైనా కళ్ళు తెరిచినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది.